Good morning, students. Today we will discuss about the complement system. Complement system అనేటువంటిది మన ఇన్నేట్ అండ్ ఆల్సో అడాప్టివ్ ఇమ్యూనిటీస్లో పార్ట్గా ఇది ఉంటుందన్నమాట. యాక్చువల్గా కాంప్లిమెంట్ అంటే డైరెక్ట్గా ఇది ఇమ్యూనలాజికల్ ఫంక్షన్స్ ఏం చేయదు. వేరే ఇమ్యూనలాజికల్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా ఫంక్షనింగ్లో, వాటి యొక్క ఫంక్షనింగ్ను అగ్మెంట్ చేస్తుంది. అంటే వాటి యొక్క పనితీరును, వాటి యొక్క ఫంక్షనింగ్ను బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఇటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ దరిదాపులో దాదాపు 30 వరకు ఉన్నాయన్నమాట. ఈ ప్రోటీన్స్ అనేటువంటివి లివర్లో జనరేట్ అవుతాయి, ఎక్కువగా మేజర్గా లివర్లో జనరేట్ అవుతాయి. మైనర్గా వచ్చేసి టిష్యూ మ్యాక్రోపేజెస్, టిష్యూలో ఉండేటువంటి మ్యాక్రోపేజెస్, మోనోసైట్స్, ఫైబ్రోబ్లాస్ట్స్ కూడా జనరేట్ చేస్తుంటాయి, కానీ మేజర్గా లివర్లో అవుతుంటాయి అన్నమాట. మరి వీటి ఫంక్షనింగ్ ఎట్లుంటుందంటే క్యాస్కేడ్ ప్యాటర్న్లో ఉంటుంది అన్నమాట. క్యాస్కేడ్ ప్యాటర్న్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక యాక్షన్ అనేటువంటిది జస్ట్ ఒక స్టెప్లో కంప్లీట్ కాదు. ఇక్కడ చాలా రకాల స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ లోపల ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. పర్టికులర్గా మనము బ్లడ్ కోయాగులేషన్ కనుక చూసామంటే నియర్లీ 13 ఫ్యాక్టర్స్ అక్కడ పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి. ఈ 13 ఫ్యాక్టర్స్ పార్టిసిపేట్ అయ్యి చాలా రకాల యాక్షన్స్ చేయటం వల్లనే ఏమైపోతుందంటే ఆ బ్లడ్ కోయాగులేషన్ మొత్తము కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా దాని మాదిరిగానే అక్కడ ఎలాగైతే జరుగుతుంది, ఇక్కడ కూడా ఈ యాక్షన్స్ ఇట్లనే ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనం కనుక చూస్తే జూలియస్ బోర్డెట్ అనే అతను ప్యారిస్కి చెందినటువంటి సైంటిస్ట్, ఇతను వీటిని కనుక్కుంటాడు అనమాట. ఈ కాన్సెప్ట్ అనేటువంటి తీసుకొస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే షీప్ యొక్క సీరంను కలెక్ట్ చేసి దాన్ని బ్యాక్టీరియాస్కి ఎక్స్పోజ్ చేస్తాడు ఆ సీరంలో. సో ఎప్పుడైతే సీరము బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఏమైపోతుందంటే బ్యాక్టీరియా డెడ్ అయిపోతుంది, చనిపోతుంది అనమాట. కానీ దీన్ని హీట్ చేస్తాడు, ఆ సీరంని హీట్ చేసి తర్వాత బ్యాక్టీరియాస్ మీదే వేస్తే కనుక ఆ బ్యాక్టీరియాస్కి ఏం కాదు. తర్వాత ఏం చేస్తాడంటే ఇంకొంచెం సీరంను అదే సీరంకి యాడ్ చేసి మళ్ళీ బ్యాక్టీరియాస్ మీద ఎక్స్పోజ్ చేస్తే బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది. సో అతను ఒక కాన్సెప్ట్ అక్కడ ఏం చేస్తాడంటే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇక్కడ హీట్కు డ్యామేజ్ అయ్యేటువంటి సమ్ ప్రోటీన్స్ అక్కడ అతను చేసినప్పుడు దాంట్లో ఎటువంటి యాంటీబాడీస్ లేవు ఆ సీరంలో, అది చూసుకొనే చేస్తాడు. సో యాంటీబాడీస్ లేనప్పుడు కేవలం సీరమే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తుంది, బ్యాక్టీరియాస్ను చంపేస్తుంది. సో కాబట్టి హీట్ లైబుల్ ప్రోటీన్స్ ఏవో ఇక్కడ పనిచేస్తున్నాయని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తాడు అనమాట. సో దానికి అతనికి 1920లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఇవి ఎట్లా పనిచేస్తాయి జనరల్గా కనుక చూస్తే, ఇవి యాంటీజెన్స్ను ఏం చేస్తాయంటే వాటికి అటాచ్ అయ్యేది ఆప్షనైజ్ అయ్యేటట్టు చూస్తాయి అనమాట. అంటే ఆప్షనైజ్ అవడం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, ఇది ఒక బ్యాక్టీరియా అనుకోండి, ఈ బ్యాక్టీరియాకు పైన పోయి ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ కనుక చేరిందనుకో ఇక్కడ ఏమైపోతుందంటే అదర్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మ్యాక్రోపేజెస్ ఉన్నాయి. ఈ మ్యాక్రోపేజెస్ ఎప్పుడైతే ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ ఇక్కడ చేరిందో ఈజీగా ఐడెంటిఫై చేసి అటాక్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, ఆప్షనిన్ అంటాం అనమాట. సో మరి ఇంకా ఏం చేస్తాయంటే ఇవి ఎలిసిట్ చేస్తుంది ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్. అంటే ఏంది ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటే, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటే ఎక్కడైనా పెయిన్ వచ్చింది, ఎక్కడైనా వచ్చి రెడిష్నెస్ వచ్చింది, ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చింది, ఒక సర్టన్ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో ఇక్కడ ఏమైపోతాయంటే ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంతా అక్కడ గుమికూడేసి అక్కడ ఇంకా సైటోకైన్స్ ఇట్లాంటివంతా కీమోకైన్స్ ఇది చేస్తాయి అన్నమాట. బాగా వాటి ఫంక్షనింగ్ డెవలప్ చేస్తాయి. సో దాన్ని మనం ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అంటాం. నెక్స్ట్ ఇంకా మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్సెస్ను జనరేట్ చేస్తాయి కాంప్లిమెంట్ ప్రోటీన్స్. ఇవే పంచ్ హోల్స్ చేస్తాయి అన్నమాట. దేనిపైన, ఈ ప్యాథోజన్స్ లేకుంటే యాంటీజెన్ సెల్ వాల్స్ పైన. అప్పుడు అదేమైపోతుంది, నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ మనం ఫంక్షనింగ్ బట్టి క్లాసిఫై చేయొచ్చు. ఇనిషియేటర్స్ అంటే ఈ క్యాస్కేడ్ మెకానిజంను స్టార్ట్ చేసేటువంటిది ఇనిషియేటర్స్ అంటాం. కన్వర్టేజ్ అంటే అక్కడ ఇక్కడ ఏం చేస్తాయంటే ఈ ప్రొటియోలైట్ ఫంక్షనింగ్ అనమాట. అంటే ఇప్పుడు కన్వర్టేజ్ అంటే ఇప్పుడు ఫార్ సపోజ్ C3 కన్వర్టేజ్ అని ఇక్కడ అన్నారు, C3ని 2గా డివైడ్ చేయడం. C5 కన్వర్టేజ్ అన్నారు, C5 కన్వర్టేజ్ అంటే C5ని 2గా డివైడ్ చేయడం. అట్లాంటి కన్వర్టేజ్ అంటాం. దీంట్లో ముఖ్యంగా ఈ C3ని కన్వర్ట్ చేసేదే ఈ C1s, పర్టికులర్గా R అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఆప్షన్ అంటే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అంటే కూడా చెప్పాను. కాంప్లిమెంట్ రిసెప్టార్స్ అంటే ఇక్కడ ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఏవైనా కూడా సెల్ ఆర్గనల్స్ అంటే ఏంటి, పర్టికులర్ న్యూట్రోఫిల్స్, ఏమైనా బేసోఫిల్స్ ఇట్లాంటివి అటాచ్ అయినాయనుకో అవి డీగ్రానులేట్ అయిపోతాయి అన్నమాట. సో అట్లాంటివి అనమాట.
రెగ్యులేటరీ ప్రోటీన్ అంటే ఇక్కడ ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ అవసరమైనప్పుడే పనిచేయాలి, అవసరం లేనప్పుడు పని చేయకూడదు. ఆ కాన్సెప్ట్తో ఇక్కడ రెగ్యులేషన్ చేసేటువంటి ప్రోటీన్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇనిషియేటర్స్. మరి ఇనిషియేటర్స్ అంటే మనం అక్కడే చెప్పాం C1R C1S అని. ఇవి ఎట్లా ఇనిషియేట్ చేస్తాయంటే ఇవి కన్ఫర్మేషన్ ఆల్టరేషన్స్ అంటాం. కన్ఫర్మేషనల్ అంటే ఒక ప్రోటీన్ అనేటువంటిది స్టేబుల్గా ఉండడం అంటే స్టేబుల్గా ఉంది అంటే దాని కన్ఫర్మేషన్ బాగుంది అని. సో కన్ఫర్మేషన్ సరిగ్గా లేదు అంటే అది ఇన్స్టేబుల్గా ఉంది, అన్స్టేబుల్గా ఉంది అనేసి మనం చెప్తాం అన్నమాట. ఇక్కడ ఆల్టరేట్ అవుతుంది. ఆల్టరేషన్ అంటే ఆ కన్ఫర్మేషనల్ తగ్గించబడుతుంది. ఎట్లా అంటే అక్కడ బాండ్స్ వీక్ అయిపోతాయి. సో ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో అక్కడ బాండ్స్ వీక్ అయ్యి ఏమైపోతుందంటే కన్ఫర్మేషన్ స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఆల్టరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏవి అంటే C1Q పర్టికులర్గా మనం కాంప్లెక్స్ మనం చెప్పవచ్చు అనమాట, ఏది క్లాసికల్ పాత్రలో. సో నెక్స్ట్ ఎంజైమాటిక్ మీడియేటర్స్. సో ఈ ఆల్రెడీ మీకు చెప్పాం ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని. ఇవేం చేస్తాయి, వేరే కాంప్లెక్స్ ప్రోటీన్ను డివైడ్ చేస్తాయి, స్ప్లిట్ చేస్తాయి. మధ్యలో నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఆల్సో ఆప్షన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను ఆప్షన్స్ ఏం చేస్తాయో. సో ఇవేం చేస్తాయి, యాంటీజెన్ పోయి అక్కడ చేరడం వల్ల యాంటీజెన్ ప్రెజెంటేషన్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. మెమ్బ్రెయిన్ అటాక్ ప్రోటీన్స్ ఆర్ మెమ్బ్రెయిన్ అటాక్ కాంప్లెక్సెస్ జనరేట్ అవుతాం. పర్టికులర్ విధంగా చూస్తే C5b నుంచి C9 వరకు ఒక లెషన్ మాదిరిగా అక్కడ జనరేట్ అవుతుంది. సో కాంప్లిమెంట్ రిసెప్టార్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ న్యూట్రోఫిల్స్ కు C5a ఎప్పుడైతే అటాచ్ అవుతుందో అది డీగ్రాన్యులేట్ అయిపోతుంది. డీగ్రాన్యులేట్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ జనరేట్ అయిపోతుంది బాడీలో. సో రెగ్యులేటరీ కాంప్లిమెంట్ ప్రోటీన్స్. సో అన్నెసెసరీగా ఇది యాక్టివేషన్లోకి రాకూడదు అనమాట. సో అందుకు ఇవి రెగ్యులేట్ చేస్తూ ఇక్కడ రెగ్యులేటరీ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేసేటువంటి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. మరి మనం కనుక చూస్తే 3 టైప్స్ ఆఫ్ పాత్వేస్ ఇక్కడ ఉన్నాయి. క్లాసికల్ పాత్వే, ఆల్టర్నేట్ పాత్వే, లెక్టిన్ పాత్వే. దీంట్లో మనం ఈరోజు క్లాసికల్ పాత్వేని చూద్దాం. సో ఇక్కడ కనుక చూస్తే క్లాసికల్ పాత్వే ఎప్పుడైనా ఈ పాత్వే అనేటువంటిది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేటువంటిది ఉన్నప్పుడు మటుకి ఇది యాక్టివ్ అవుతుంది, మామూలుగా ఇది కాదు. అంతవరకు ఇక్కడ ఏమైపోతుందంటే C1 ఇన్హిబిటర్ అనేటువంటిది దీన్ని పని చేయనీయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ డైరెక్ట్గా అక్కడ జనరేట్ అయితే అప్పుడు దాంట్లో పోయి యాంటీబాడీకి అటాచ్ అవుతాయి. పర్టికులర్గా ఐజీఎం ఐజీజీ అనేటువంటి మనం కనుక చూస్తే టైప్ 3 హైపర్ సెన్సిటివిటీలో మెయిన్గా ఇక్కడ పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ అంటే మనము మన బ్లడ్ మిస్ మ్యాచ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు సంబంధించిందే ఇదన్నమాట. సో ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ కూడా చెప్పింటాను నేను ముందు వీడియోస్ ఒకసారి రీక్యాప్చర్ చేసుకోండి. కాంప్లిమెంట్ ప్రోటీన్ అటాచ్ అవుతుందని చెప్తుంటాను. ఇక్కడ కూడా కాంప్లిమెంట్ ప్రోటీన్ అనేటువంటిది ఇక్కడ ఐజీఎం కానీ ఐజీజీ కానీ అటాచ్ అవుతుంది. ఏ దానికంటే ఇక్కడ డొమైన్స్ ఉంటాయి. సో ఐజీఎంకి అయితే ఒక డొమైను, మూడో డొమైను, ఐజీజీకి అయితే రెండో డొమైన్, సెకండ్ డొమైన్కు అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఉండే యాంటీజెన్కు యాంటీబాడీకి ఇవి అటాచ్ కావు. యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ ఫామ్ అయినప్పుడు ఇవి యాక్టివ్లోకి వస్తాయి. సో యాక్చువల్లీ ఇక్కడ ఇనిషియేటర్ అంటే C1Q అని చెప్పాం కదా. ఈ C1 అనేటువంటిది 3 సబ్ యూనిట్స్ ఉంటాయి దీంట్లో, C1Q, C1R, C1S. సో ఈ కాంప్లెక్స్ అనేటువంటిది కాల్షియం తోటి జనరేట్ అవుతుంది. సో కాల్షియం తోటి జనరేట్ అయిన తర్వాత ఇది ఆటో యాక్టివేషన్ ఉంటుంది, కానీ C1 ఇన్హిబిటర్ అడ్డుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అటాచ్ అవుతాయో ఇది ఫంక్షనింగ్ పక్కకు పోతుంది అనమాట. అప్పుడు అది యాక్టివ్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మెకానిజం ఇక్కడ ఎట్లుంటుందంటే C1Q మాలిక్యూల్ అనేటువంటిది టులిప్ ఫ్లవర్ షేప్లో ఉంటుంది. దీనికి ఏమైపోతుందంటే ఇది పోయేసి ఇక్కడ డొమైన్ ఫస్ట్ అటాచ్ అవుతుంది. ఐజీజీలో సెకండ్ డొమైన్, ఐజీఎంలో థర్డ్ డొమైన్కి అటాచ్ అవుతుంది. సో అప్పుడు ఎప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్గా ఉన్నప్పుడే. సో తర్వాత ఏం చేస్తుందంటే అంతేకాకుండా ఇంక ఎంజైమాటిక్ ఫంక్షన్ ఏమి లేకుండా C1R C1Sని యాక్టివ్ చేస్తుంది C1Q. సో ఇది ఎప్పుడైతే C1R C1S యాక్టివ్ అవుతుందో ఇది ఈ విధంగా మనం డిసిగ్నేట్ చేస్తాం, యాక్టివ్డ్ ఆర్ యాక్టివ్డ్ ఎస్ అనేసి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే C4ని C2ని క్లీవ్ చేస్తాయి ఈ C1R C1S. C4 కాంప్లిమెంట్ ప్రోటీన్, C2 కాంప్లిమెంట్ ప్రోటీన్ క్లీవ్ చేస్తాయి అన్నమాట C2ని.
సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ క్లీవ్ చేసేటప్పుడు ఏసిమెట్రికల్గా ఉంటుంది. అంటే ఒకటి సైజు ఎక్కువ ఉంటుంది, ఒకటి సైజు తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని కాంప్లిమెంట్ ప్రోటీన్స్లో పెద్ద సైజు ఉండేదాన్ని బిగా డిసిగ్నేట్ చేస్తాం, చిన్నగా ఉండేదాన్ని ఏగా డిసిగ్నేట్ చేస్తాం. కానీ ఎక్సెప్ట్ సి2లో పెద్దగా ఉండేదాన్ని ఏగా డిసిగ్నేట్ చేస్తాం, చిన్నగా ఉండేదాన్ని బిగా డిసిగ్నేట్ చేస్తాం. సరే, ఎనీహౌ C1S C1R అనేటువంటిది ఈ C4ను క్లీవ్ చేస్తుంది. ఎట్లా? పెద్దదిగా చిన్నదిగానే. పెద్దదాన్ని C4B అంటాం, చిన్నదాన్ని C4A అంటాం. నెక్స్ట్ C2, ఇది కూడా ఎసిమెట్రికల్గా క్లీవ్ అవుతుంది. స్మాల్గా ఉండేటువంటి దాన్ని C2B అంటాం, లార్జ్గా ఉండేదాన్ని C2A. ఇక్కడ రివర్స్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఈ C4B అండ్ ఆల్సో C2A రెండు లార్జ్వి ఇక్కడ ఏమవుతుందంటే కలుస్తాయి, కలిసినప్పుడే ఇక్కడ ఏమంటామంటే దాన్ని కన్వర్టేజ్ అంటాం. ఏం కన్వర్టేజ్? C3 కన్వర్టేజ్. C3 కన్వర్టేజ్ ఏం చేస్తుందంటే C3ని స్ప్లిట్ చేస్తుంది. C3ని స్ప్లిట్ చేస్తుంది. ఎట్లా స్ప్లిట్ చేస్తుంది? ఇది C3 అనుకో, ఒకటి చిన్నది అవుతుంది, ఒకటి పెద్దది అవుతుంది, రెండుగా అయిపోతుంది. సో చిన్నది వచ్చేసి ఏగా డిసిగ్నేట్ చేస్తాం, C3A. పెద్దది వచ్చి C3Bగా డిసిగ్నేట్ చేస్తాం. సో ఇక్కడ ఇది మనము ఐడెంటిఫై చేసుకోవాల్సింది. సో ఏ అనేటువంటిది అన్ఫ్లైటాక్సిన్గా, ఆప్సిన్గా ఇట్లా పోవచ్చు, అదర్ రిసెప్టార్స్గా కూడా పోతుంది. సో నెక్స్ట్ ఏమైపోతుందంటే కన్వర్టేజ్ C5 కన్వర్టేజ్ అనేటువంటిది జనరేట్ కావాలి. C3B అక్కడ క్లీవ్ అయింది కదా, అది వచ్చేసి C4B2Aకి అటాచ్ అయ్యి, చూడండి C4B2A అంటే C3 కన్వర్టేజ్కి ఇది పోయి అటాచ్ అవుతుంది C3B. సో ఎప్పుడైతే ఇది C5 కన్వర్టేజ్ C3 కన్వర్టేజ్ ఉన్న దానికి అటాచ్ అవుతుందో అక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ C5 కన్వర్టేజ్ జనరేట్ అవుతుంది. C5 కన్వర్టేజ్ ఏం చేస్తుంది? C5A C5B. చూడండి, ఒక యాక్షన్ ఒక స్టెప్లో కావట్లేదు, చాలా రకాల యాక్షన్స్ జరుగుతున్నాయి, అందుకే దీన్ని క్యాస్కేడ్ అంటాం. సో C5A ఇక్కడ జనరేట్ అవుతుంది, C5B జనరేట్ అవుతుంది. ఇవి కూడా అసిమెట్రికల్గా ఉంటాయి. C5A చిన్నది, C5B పెద్దది. సో ఇప్పుడు ఇక్కడ మెంబ్రెయిన్ అసోసియేషన్ కాంప్లెక్సెస్ అనేటువంటివి జనరేట్ అవుతాయి అన్నమాట. మెంబ్రెయిన్ అసోసియేషన్ కాంప్లెక్సెస్ అంటే ఇక్కడ ఇప్పుడు బ్యాక్టీరియల్ మెంబ్రెయిన్ ఉందనుకోండి, చూడండి ఇది బ్యాక్టీరియల్ సెల్ వాల్ అనుకోండి. ఈ సెల్ వాల్ పైకి ఇక్కడ ఏమైపోతుంటే చూడండి C5A, ఇదే C5 ప్రోటీన్ అనుకోండి, C5 ప్రోటీన్, C5B ప్రోటీన్, C6, నెక్స్ట్ C7, C8, C9 ఇవన్నీ కలిసి ఇక్కడ వచ్చి అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ అటాచ్ అవుతుందో అక్కడ ఒక లెషన్ అంటే ఒక వ్రణం మాదిరి ఇక్కడ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది ఏర్పడిపోతుందో ఇక్కడ పోర్ జనరేట్ అయిపోయి అప్పుడు ఏమైపోతుందంటే టోటల్ అక్కడ ఎంత సైజు 100 యాంగ్స్ట్రామ్ పోర్ జనరేట్ అవుతుంది. 100 యాంగ్స్ట్రామ్ సైజులో పోర్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పోర్ 100 యాంగ్స్ట్రామ్ ఉంటుందో ఇది యాక్చువల్గా సైటోప్లాజంలో ఉంది కదా, మన సైటోప్లాజంలో యాంటీజెన్. సో అప్పుడు అక్కడ నుంచి ఇన్ఫ్లక్స్ అవుతాయి, చాలా చాలా అయాన్స్ అంతా ఇన్ఫ్లక్స్ అయ్యి అక్కడ ఏమైపోతుంది, ఆస్మాటిక్ చేంజెస్ వచ్చేసి సెల్ సైజ్ పెరిగిపోతుంది, బాగా స్వెల్లింగ్ అవుతుంది, ఉబ్బుతుంది. ఉబ్బేసి ఆ సెల్ ఏమైపోతుందంటే లైసిస్, డ్యామేజ్ అవుతుంది. ఎంత సైజు? 100 యాంగ్స్ట్రామ్ సైజ్ అవుతుంది. ఎక్కడ? బ్యాక్టీరియల్ లిపిడ్ లేయర్ పైన చూస్తుంది. సో అప్పుడు ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది వాటర్, అంటే వాటర్ అంటే అయాన్స్ అన్నమాట, అదర్ అయాన్స్ పోయి ఆ సెల్ లైసిస్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ ఏమేమి పోతాయి, C5B కానించి కంటిన్యూస్గా C6, C1, 7, C8, C9 అటాచ్ అయ్యి మెంబ్రెయిన్ అసోసియేషన్ లేదంటే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అనేటువంటిది ఇక్కడ జనరేట్ అవుతుంది. దేనిపైన? బ్యాక్టీరియల్ లిపిడ్ లేయర్ పైన. ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఒక లెషన్ టైప్ స్ట్రక్చర్ జనరేట్ అయ్యి అప్పుడు 100 యాంగ్స్ట్రామ్ హోల్ పడుతుంది. దాన్నే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్. సో ఇది ఈరోజు మనం ఇప్పుడు నేను చెప్పింది. సో టుమారో ఆల్టర్నేట్ పార్ట్, లెక్చర్ పార్టీస్ మనం చూద్దాం.